నా బతుకుని ఇంత దారుణంగా ఎందుకు చేసావు దేవుడా? అప్పుడు నా భర్త మంచిగా ఉండేటోడు, ఇప్పుడు ఎందుకు దేవుడా ఇంత తాగుబోతుని చేసావు? నా బతుకు మారదా దేవుడా? ఇకపైన నీ మీదనే భారం వేసుకొని ఉన్నా. నా బతుకును నువ్వే మార్చాలే దేవుడా. నా బియ్యం మొత్తం అయిపోయింది, నాకు కళ్ళు సరిపోరు. నా పిల్లలు అడిగితే పైసలు లేవంటదా? ఈ గణపతి దగ్గర నా పిల్లం ఉందనుకుంటా. నా పిల్లం పైసలు అడుక్కొని ఇంక బియ్య తెచ్చుకొని చల్లదాగచ్చు. నేను పోతా బానే. ఇప్పటికైనా నా బాధలు తెలుసు దేవుడా. తాగొచ్చినావా నువ్వు? నేను తాగుతానా? తాగొచ్చిన ఇక్కడ ఇక్కడ దేవుని దగ్గర నేను తాగలేదు. దేవుని బొట్టు పెట్టే పెట్టుకోవద్దు. దేవుడా, ఓ మంచి దేవుడా, చూడు నేను పెట్టరాని పాట పాడు. ఏయ్, దేవుడు నాకు చెప్పిండే. దేవుడు ఏం చెప్పిండో తెలుసా నాకు? నువ్వు కాదు, నువ్వు ఇక్కడ ఉన్నావంట. దేవుని దగ్గర జై గణేశ జై గణేశ అంటే దేవుడు నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తావని చెప్పిండు. 100 రూపాయలు ప్లీజ్ ఒక కోటర్ ఇయ్యి అన్నప్పుడు ఇయ్యాలి. కోటర్కి గణేశ అని పోతాను, లేకపోతే మంచిగా చెప్పింది వినవా? ఏయ్ అయిపోయి నీ కోడకు వచ్చిండు. ఇగో దారా ఇగో ఈయన నీకు 100 రూపాయలు ఇయ్యి. ఏ పైసలు ఇస్తావా? నీ గుర్తనలా మరి పోరా పోరా. గల్ల గురి పైసలు ఇయ్యే. పైసలు ఇవ్వంటే ఇస్తలేమో అని నన్ను ఇంత ఘోరంగా ఎత్తున్నావు. ఇప్పటికైనా నన్ను కాపాడలేకపోతున్నావు నువ్వు. అయినా అట్లనే తాగచ్చుకుంటే నన్ను కొడుతుండు దేవుడా. అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు దేవుడా. నన్ను ఇప్పటికైనా కరుణించు దేవుడా. భవానీ 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 చూసాడు మొన్న రక్తం ఏది? ఎవరు మాట్లాడేది? నేను వినాయకుణ్ణి దేవుడా. నేనే నీ భక్తికి మెచ్చాను. నీ భక్తికి మెచ్చి నేను నీతో మాట్లాడుతున్నాను. దేవుడా నీకేం కావాలో చెప్పు. దేవుడా నాకు ఎవ్వి ఏమొద్దు కానీ నా భర్తని మంచిగా చేసి మమ్మల్ని అందరినీ చల్లగా చూడు దేవుడా. అదొక్కటి చాలు దేవుడా నాకు. సరే తదాస్తు. దేవుడా నన్ను కరుణించావా నువ్వు? కరుణించా తదాస్తు. నీ భర్త మంచి గీతాడు తదాస్తు. అవ్వా బియ్యర్కి మందం దొరికినాయి. 2 బీర్లు దొరికితే మంచిగా ఉండు. స్టఫ్ కూడా ఏం దొరకక తినలేదు. బియ్యర్ తాగితే
మంచిగా ఉంటుంది. అయిపోయి ఏమైంది దీనికి? జోకులు చెప్పిన ఆనే ఎక్కినారా నీకు? విష్ణుయానికి ఎక్కుడైంది. అమ్మో ఇది వస్తలేదేంటి? ఏంటిలో ఇది మన చేరెత్తుంది గప్పటి లెక్కనే. అబ్బా అబ్బో అబ్బా అబ్బా అబ్బో మళ్ళీ ఏమో స్టార్ట్ అయిందిరా అయ్యా. సంత్రకూర అయ్యా పడిపోయాను. ఓలయ్యా నువ్వు నన్ను కరుణించయ్యా. మూర్ఖుడా, నేను సిద్ధి వినాయకుణ్ణి. నీ భార్యని కొట్టిపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. దేవుడా నన్ను ఇప్పటికైనా కరుణించు దేవుడా. అంత జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని భార్యతో మంచిగుండు. దీర్ఘాయుషు భవ, పిల్ల పాపలతో సల్లగుండు. తప్పు చేసిన అంతే, తప్పు చేసిన. నా భార్యనికి ఇంత ఘోరం చేసిందా? వచ్చిందా? వినాయక నువ్వే నన్ను కాపాడినావు. ఇప్పుడు నుంచి నీ దారిని నడకు. నా భార్య దగ్గరికి వినాయక వస్తున్నా వస్తున్నా దేవుడా వస్తున్నా. దేవుడా తప్పేంది దేవుడా, దేవుడా తప్పేంది దేవుడా. భవాని తప్పేంది, నాకు అన్నిటికీ అర్థమైంది. తప్పేంది నన్ను నాకు మొత్తం తెలివి నొప్పించింది మన దేవుడు. గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య. ప్రతి సంవత్సరం నిలబెడతా దేవుడా. జై బోలో గణపతి బప్ప, గణపతి బప్ప. దేవుడా దేవుడా ఇప్పటికైనా మా జీవితాలను మంచిగా చేసినావు దేవుడా. ఇప్పటికైనా మనం మంచిగా ఉందామండి. మంచిగా ఉంటున్నా, ఎప్పటి నుంచో మంచిగా నాగా ఏం చేయగా. నన్ను క్షమించు. అట్లా అనకండి, ఏమొద్దండి. నువ్వు నాకు మంచిగా ఉంటాయి హాలు. గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మరి అలా గణపతి గురించి తీసినాం. అక్కడ మేమే స్టాండ్ పెట్టుకొని తీసుకుని ఎత్తుంది మెంబర్స్ ఎక్కువ లేక. మొత్తానికైతే వీడియోలలో షార్ట్ ఫిలిం చూడుర్రి. అలా వీడియోస్ రాక కొంచెం లేట్ అవుతుంది, అందుకోసమని మళ్ళీ ఒక వీడియో తీసిన. ఇది కూడా మంచిగానే తీసిన. ఒకవేళ మీకు ఇంకా బెస్ట్గా కావాలంటే నేను బయటకు పోయి మంచి స్టోరీస్తో కూడా ఇస్తా. జస్ట్ ఇది పెట్టిన తర్వాత దీని వ్యూస్ని బట్టి నెక్స్ట్ కంటెంట్ గురించి ఆలోచిస్తానని ఆగిన. దీని బెస్ట్గా వ్యూస్ వచ్చినాయి అనుకో 100% నేను మంచిగా బయట లొకేషన్లోకి పోయి మంచి కంటెంట్ రాసుకొని లవ్ స్టోరీలు, మీరు ఏదంటే అది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ, హారర్ స్టోరీ అంటే హారర్ స్టోరీ, వగేరా మీరు ఏది చెప్తే అది కొంచెం కామెంట్లు పెట్టి లైక్లు కొట్టిరనుకో నేను బచ్చంగా తీస్తా. నన్ను నమ్ముర్రి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా చేస్తా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, పక్కన గంట బెల్లం గట్టి కొట్టుర్రి. మొత్తానికైతే గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే బాయ్.